బీసీ కులగణనపై నేడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ హాల్లో మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన ప్రెజెంటేషన్ జరగనుంది. ఈ ప్రెజెంటేషన్ కు స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి చర్చ జరిగింది. ఆ తర్వాత ఈ రోజు మరొక అడుగు ముందుకేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అసెంబ్లీ కమిటీ హాల్లో ఏర్పాట్లు అయితే చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ కులగణనకు సంబంధించి ఇటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇంకా ఈ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇక అధికారులు కూడా పాల్గొనబోతున్నారు. అసలు కులగణన ఏ విధంగా చేపట్టారు? ప్రధానంగా ప్రతి 150 కుటుంబాలకు సంబంధించి ఒక ఎన్యూమరేటర్ ను ఎంపిక చేశాం. అదేవిధంగా 10 మంది ఎన్యూమరేటర్లకు సంబంధించి ఒక సూపర్వైజర్ ని నియమించి పూర్తిగా పారదర్శకంగా ఈ కులగణన చేపట్టామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక ఆ వివరాలన్నిటిని కూడా వెల్లడించేందుకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభుత్వం వినియోగించుకుంటుంది అనే చెప్పాలి. ఇక మధ్యాహ్నం జరిగే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అధికారులు కూడా పాల్గొనబోతున్నారు. ఈ కులగణను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. దేశంలో మొట్టమొదటిసారిగా తాము కులగణను చేశాము. ఏ సామాజిక వర్గం ఎంత ఉంటే వాళ్లకు రిజర్వేషన్ అంతా కల్పిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనల ప్రకారం 50% పైగా రిజర్వేషన్ శాతం 50 వరకే ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు కులగణనకు సంబంధించి నిన్న అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తీర్మానం కాపీని కేంద్రానికి కూడా పంపబోతున్నారు. కేంద్రం ఖచ్చితంగా దాన్ని ఆమోదించాలి అని చెప్పేసి కూడా సీఎం తో పాటు మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మిగతా రాష్ట్రాలు కూడా కులగణనకు సంబంధించి చేపట్టి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా తాము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. ఇక చూడాలి మరి కులగణనకు సంబంధించి కేంద్రం ఏం చేస్తుంది అనేది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు మాత్రం ఖచ్చితంగా తాము స్థానిక సంస్థల్లో కులగణనను అమలు చేస్తాం, 42% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ను 42% అమలు చేస్తాం, వాళ్ళకు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. ఇక బీసీ రిజర్వేషన్ సంబంధించి బీసీ సంఘాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడించినటువంటి వివరాల కంటే మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చేపట్టినటువంటి కులగణనకు సంబంధించి బీసీ జనాభా తగ్గింది. వాటన్నిటికి కూడా వివరణ ఇవ్వాలి, ఖచ్చితంగా తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి కూడా బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. అదే అంశాన్ని ఇటు అసెంబ్లీలో నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కూడా స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తూనే కులగణనకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను తగ్గించిన బీసీ జనాభాను తగ్గించి చూపుతూ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుంది. అందుకు నిరసనగా తాము అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటించారు. ఇక వీటికి సంబంధించి చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా ఆందోళన బాట పట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరి వీటన్నిటికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పేసి నిర్ణయించింది. ఆ మేరకు ఈ రోజు అసెంబ్లీ కమిటీ హాల్లో సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. కమిటీ సభ్యులందరూ కూడా ఈ ప్రజెంటేషన్ లో పాల్గొనబోతున్నారు వాళ్ళకి.